హలో ఎవరివన్, తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు ఎంత ప్రాముఖ్యంగా చూస్తారో అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు ఆ లడ్డుని కాస్త హాస్యాస్పదంగా మాట్లాడుతూ శివజ్యోతి గారు ఇప్పుడు వార్తల్లో నిలిచారు. సో ఇందులో ఎంతవరకు తప్పు ఉందంటారు? ఒకసారి విశ్లేషణ తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు, వెల్కమ్ చెప్దాం. హలో సార్. హాయ్ జికి. ఎస్ సార్, టీవీ యాంకర్ శివజ్యోతి జర్నలిస్ట్ అని కూడా చెప్పాలి. అయితే ఇప్పుడు తిరుమల తిరుపతి లడ్డు మీద అంటే కొంచెం హాస్యాస్పదంగా వ్యవహరించారు. సో దీన్ని ఎలా చూడొచ్చు? అంటే ఇది వాళ్ళకి అంటే ఎలా అనాలి? ఇప్పుడు పేరు మీరే చెప్తున్నారు జర్నలిస్ట్ అని. అంటే ఎవరికి ఏ వార్త తెలిసినా తెలియకపోయినా జర్నలిస్ట్కి ఫస్ట్ ఆ వార్త తెలుస్తుంది. ఎక్కడ ఎలా మెలగాలి, ఎక్కడ ఎలా ప్రవర్తించాలి, ఎక్కడ మితిమీరి మాట్లాడాలి, ఎక్కడ మితిమీరి మాట్లాడకూడదు తెలుసు ఒక జర్నలిస్ట్కే తెలుస్తుంది. సో ఈ మధ్యకాలంలో అంటే మన మాధురి గారు, దిబ్బల మాధురి గారు అనే కాదు, అంతకుముందు చాలామంది ఏవైనా వీడియోలు చేసినా కూడా పెద్ద ట్రోల్స్ అయ్యాయి. దాని మీద టీటీడీ కూడా రీసెంట్గా టీటీడీ పాలక మండలి మరికొన్ని కఠిన నిర్ణయాలు కూడా తీసుకుంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో భ్రష్టు పట్టించే దిశగా వెంగమాంబలో ప్రసాదం సరిగ్గా పెట్టకపోవడం, క్యూ లైన్లో పాలు నీరుతో పాటు ఉప్మాలు సాంబార్ అన్నం ఇవ్వడం మానేయడం, చాలా ఇక్కట్లు పెట్టడం, అన్య మతస్థులు వచ్చి అక్కడ ప్రచారం చేసే దిశగా వాళ్ళు వచ్చి ఉద్యోగాలలో చొరబడ్డం, ఇవన్నీ కూడా చెక్ పెట్టడానికి ధర్మారెడ్డి అనే ఒక అధర్మం గల మనిషిని తీసుకురావడం, ఇవన్నిటికీ బిఆర్ నాయుడు గారు ఇదైన తర్వాత టీటీడీలో టీడీపీ ప్రభుత్వం ఉండడం వల్ల చాలా వరకు మార్పులు చేశారు. ఎందుకంటే పరమ పవిత్రమైన స్వామివారి కొండ మీద ఎటువంటి పిచ్చి పిచ్చి చేష్టలు చేసినా మట్టి కొట్టుకుపోతారా వద్దురా అని చెప్పి అందరూ చెప్తుంటారు. నెటిజన్స్ కూడా కామెంట్స్ చేస్తుంటారు. ఎన్ని జరిగినా రీసెంట్గా టీటీడీ పాలక మండలి, బిఆర్ నాయుడు చైర్మన్గా ఉన్న పాలక మండలి కొన్ని నిర్ణయాలు తీసుకుని ఎన్ని చెప్పినా కూడా మరలా కొండ మీద ఇవంటి రీల్స్ చేసి చేయడానికి దాన్ని ఏమనాలి? అంటే నన్ను ఎవరేం చేయలేరనే ఒక ధైర్యమా? బొంగులే ఇలా అలాగే స్టేట్మెంట్లు ఇస్తుంటే నేను ఇంట్లో తప్పేం చేయలేదు, సరదాగా చేశాను కదా అని అనుకునే ఒక, అంటే నాకున్న ఫాలోయింగ్కి నేను జస్ట్ అలా ఏం చేయను, నాకు తెలుసు కదా. ఎందుకంటే అంటే ప్రతి ఒక్కరు జర్నలిస్ట్ అనేస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే ఒక అమ్మాయి రీల్ చేసినందుకు కూడా యాక్షన్ సీరియస్ గా తీసుకున్నట్టున్నారు. సో ఇప్పుడు ఇలా ప్రవర్తించడం ఎలా చూడొచ్చు అసలు? అదే ఈవిడే ఒకప్పుడు ఆ మల్లన్న క్యారెక్టర్ తో మాట్లాడి తెలంగాణ యాక్సెంట్ లో అది అట్లా చేస్తారంట. మంచిగున్నదా? మంచిగుండదు కదా, తెలవదా దేవుడి అలా చేయకూడదు. ఎన్నో వీడియోలు చేస్తున్న సందర్భాలు ఉన్నాయి ఈవిడ పర్టికులర్ ఛానల్ పేరు అనవసరం కానీ. మరి ఇప్పుడు ఈవిడ ఎలా చేస్తారు? పైపెచ్చు చాలా విమర్శలు ఉన్నాయి. మీరు కేవలం యాంకరింగ్ చేసి బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా వెళ్తేనే మీకు ఎంత ఆస్తులు వచ్చేస్తాయా? బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేశారని ఒక ఆరోపణలు కూడా ఉన్నారుగా. లేకపోతే ఎలా సాధ్యం చెప్పండి? ఇప్పుడు ఒక ప్రభుత్వ అధికారికి అనిసా వాళ్ళు రైడ్ చేస్తారు. రైడ్ చేయగానే ఏం చేస్తారు? అసలు ఒక సాధారణ ఉద్యోగి వాడికి వచ్చే జీతము 1,80,000 అంత ఉంటుంది. వాడికి అక్కడ 200 ఎకరాలు, ఇక్కడ 2-3 విల్లాలు, అక్కడ షాపింగ్ కాంప్లెక్స్, ఇవన్నీ ఎలా వస్తాయి? ఖచ్చితంగా ఏదో రాంగ్ స్టెప్, రాంగ్ రూట్ లోకి వెళ్తేనే కదా. సో అదే విమర్శ కూడా ఈవిడి మీద ఉంది కదా. ఎట్లా మీకు అక్క సావిత్రక్క మీకు ఎట్లా సాధ్యం అక్క అని అంటున్నారు. అంటే అక్కడ క్యారెక్టర్ పేరు అక్కడ మల్లన్న అయితే ఇక్కడ సావిత్రక్క అన్నట్టు. మరి అలాంటప్పుడు ఎన్నోసార్లు వేరే వాళ్ళు చేసిన దానికి ఈవిడ విమర్శగా, కాంట్రవర్సీగా మాట్లాడే సందర్భాలు ఉండుంటాయిగా. మరి ఈవిడికి వచ్చేసరికి ఆ విషయం తెలియదు. చెప్పండి, అది ఎవరు చెప్పాలి? నాడు ఎవరైనా చేస్తే మనం వాళ్ళకి విమర్శిస్తాం. మరి వాళ్ళే చేస్తే సింపుల్ అండి. మీరు జర్నలిస్ట్ అంటున్నారు. జర్నలిస్ట్ అనేవాడు నికాస్గా ఎవరైనా తప్పు చేసినా, రాంగ్ రూట్లో వెళ్తున్నా, తప్పటడుగు వేసినా వాడి సరిదిద్దే ప్రయత్నంగా ఒక వార్త రాయడమో, ఒక వార్త ప్రకటించడమో, లేదంటే ఒక వార్త గురించి చెప్పడమో చేయాలి. మరి అది చెప్పేవాడే రాంగ్ స్టెప్ వేస్తే వాడి మీద ఎవరు చేస్తారు? ఎవరు మాట్లాడతారు? దానివల్ల ఏమవుతుంది? ఇవాళ రేపు ఒకప్పుడు జర్నలిస్ట్ అంటే ఒక మంచి రెస్పెక్ట్ ఉండేది, భయపడేవారు. ఇప్పుడు జర్నలిస్ట్ అయితే ఏంటి? దట్టు యూట్యూబ్, సోషల్ మీడియా జర్నలిస్టులు అంటే ఇప్పుడు కొత్తగా, అంటే నేను తక్కువ చేయడము, కించపరచడం కాదు నా ఉద్దేశం. వాళ్ళు కూడా నికాసు ఉన్నారు, లేదన్నట్లేదు. సో ప్రతి ఒక్కరు ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్ పెట్టేసి తను జర్నలిస్ట్గా ఫీల్ అయ్యి మాట్లాడుతున్న ఈ తరుణంలో ఇట్లాంటి చేష్టలు చేస్తే పరమ పవిత్రమైన తిరుమల కొండ మీద దట్టు ఏంటి? బిచ్చగాడులాగా ప్రసాదం అడుక్కుంటున్నానని, కాస్ట్లీస్ట్ బిచ్చగాడు వీడే అని
మీలో మీరు మామూలుగా చేసుకోండి, కామెంట్స్ చేసుకోండి. దాన్ని పెద్ద ఏదో ఆస్కార్ అవార్డు విన్నింగ్ లాగా వీడియో చేసి పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్? సార్ ఇప్పుడు వీటి మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవచ్చు అంటారు? ఆల్రెడీ యాక్షన్ తీసుకుంటామని చెప్పినా చేయడం అనేది మరీ పెద్ద తప్పు అంటాను నేను. కొన్ని తెలియక చేశారు, ఓకే. ఇప్పుడు బెట్టింగ్ యాప్లే ఉన్నాయి, అందరూ సైలెంట్గా చేశారు, 4 డబ్బులు వెనకే వేసుకున్నారు. నిజంగా దీనివల్ల ఎంత ఇది అవుతుందో అని తెలియదని ఒక్కొక్కరు పెద్ద సోషల్ మీడియా వేదికగా వచ్చి క్షమాపణలు సారీలు చెప్పేశారు, సైలెంట్గా సైడ్ అయిపోయారు. పోయిన వాళ్ళు ఎలాగా పోయారు, వాళ్ళ తల్లిదండ్రులకు మానసిక క్షోభ, కడుపు కోత మిగిలింది. ఎన్ని జరిగిన తర్వాత కూడా మళ్ళీ బెట్టింగ్ యాప్ సపోర్ట్ చేస్తే వాడిని ఏమనాలి? అలాగే కొండ మీద ఇలాంటివి చేయకూడదని ఒక ఆర్డర్ పాస్ ఉన్నా కూడా మళ్ళీ చేసి ఇలా పెట్టడంలో ఉద్దేశం ఏంటి? అంటే నన్ను ఎవరైనా చేయలేరనే ధైర్యమా? లేదంటే అన్ని నిర్భయ చట్టాలు ఉన్నాయి కదా, మహిళలను ఎవరేమో అనుకోరు, వేరే గట్టిగా కూడా మాట్లాడనుకోండి, ఈ నిర్భయ చట్టాలను డైవర్ట్ చేసేస్తారు, యూటర్న్ తీసుకుంటారు. ఒక మహిళను కూడా చూడకుండా ఈ విధంగా ట్రోల్స్ చేస్తున్నారు, ఎంతవరకు సమంజసం? అడుగుతున్న సబ్జెక్ట్ ఏంటి, నువ్వు చెప్తున్న టాపిక్ ఏంటి? అంటే తెలివితేటలు అనమాట ఇవే. మళ్ళీ ఇప్పుడు ఇంకొకటి, ఇలా చేయడం వల్ల కూడా నేను అనుకోవడం ఏమంటున్నానంటే, మీరు అడిగారు కానీ క్వశ్చన్, ఈ మధ్యన బహుశా ఆమె వీడియోలకు కానీ ఆమె తాలూకు ఇవి కానీ ఆదరణ తగ్గుండొచ్చు బహుశా. మళ్ళీ వార్తలో రావాలంటే ఏం చేయాలి? ఏదో చిన్న కాంట్రవర్సీ చేయాలి. మంచికి చేస్తే ఆవిడ చోటు కదా. పూరి జగన్నాథ్ గారు అన్నట్టు గాంధీ సినిమా 100 రోజులు ఆడదు, కడప కింగ్ అంటే 100 మంది నరికియాలాడు. 100 days 200 centers. అదే కదా కావాలి. కాంట్రవర్సీ వస్తే వెంటనే మనకి ఏదో కాన్సెప్ట్ సరదాగా నవ్వుకోవచ్చు, కాంట్రవర్సీ చేద్దాం. ఇప్పుడు కొండ మీద రిస్ట్రిక్షన్ ఉంది కాబట్టి చేద్దాం, ఏముంది, మహా అయితే పోలీసులు ఎదురుగా సారీ అని చెప్తాం, మళ్ళీ మామూలు. వీళ్ళు క్రేజ్ వచ్చిందిగా, మీరు నన్ను పిచ్చోడ్లాగా పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నాగా. ఇది ఒక టెక్నిక్ అయిపోయింది ప్రతి ఒక్కరికి. అందరూ ఆర్జీవి గారిని ఫాలో అయిపోతున్నారు. అంత మేధస్సుగా ఎవరు ఆలోచించలేరులే, బట్ ప్రతి ఒక్కరు ఆర్జీవిలా ఫీల్ అయిపోతున్నారు. సో కాబట్టి అంటే అలా తెలిసి చేసే వాళ్ళని ఆ విధంగా మీరు జర్నలిస్ట్ని సంబోధించడం కూడా నాకు నచ్చట్లేదు. అది నేను అంటున్నాను. ఎందుకంటే నలుగురికి చెప్పే స్థాయిలో ఉండే వాళ్ళు అలా చేస్తే, ఆల్రెడీ దాని మీద ట్రోల్స్ జరిగాయి, తప్పు అన్నారు. రీసెంట్ గా పాలకమండలి నిర్ణయం కూడా తీసుకుంది, శ్రీవాణి ట్రస్ట్ లాంటివి కూడా రద్దు చేసింది. ఆ ట్రస్ట్ పరంగా ఎన్ని టికెట్ల స్కాములు జరుగుతున్నాయి, దాని వల్ల కాదు, ఆ అకౌంట్ ఇటు టీటీడీ అకౌంట్కి అనుసంధానం చేసి ఇటు డైవర్ట్ చేసి పిచ్చి పిచ్చి వీడియోలు చేయకూడదు. అలాగే రాజకీయ పరమైన ఎటువంటి స్టేట్మెంట్లు కొండ మీద ఇవ్వకూడదు. ఇట్లాంటివన్నీ కొన్ని తీర్మానాలు చేసింది. చేసి మీరు మీడియాలో నుండి మీడియా జర్నలిస్ట్ అని అంటున్నారు కదా, తెలిసి కూడా మీరు మళ్ళీ ఎలా మాట్లాడతారు, ఎలా వీడియో చేస్తారు? అది కూడా అవహేళనగా. అంత పెద్ద దిగ్గజ దర్శకుడు రాజమౌళినే వదలట్లేదు ఇప్పుడు ట్రోలర్స్, అవునా? ఆయన ఏదో ఫ్రస్ట్రేషన్లో ఎంత అని ఉండొచ్చు, హనుమాను ఇలాగా చేయడం నాకేమో నచ్చలేదు. నువ్వు నమ్మవు కదా, నమ్మకపోతే నిన్నెందుకు కాపాడుతాడు దేవుడు వచ్చి? నీకు మనిషి కష్టాన్ని నమ్ముకున్న వాడివి, దేవుడిని ఎందుకు నమ్ముతావు నువ్వు? మళ్ళీ అలాంటి దేవుడి మీద ఎందుకు నిందేస్తావు మనిషి చేసే మాన్యువల్ తప్పుదాలకి? అలాగే ఇక్కడ ఆవిడనే వదిలినప్పుడు ఈయన ఎందుకు వదులుతారు నెటిజన్స్? ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. అంటే ఇంకెవరు అంటే ఆల్రెడీ యాక్షన్ తీసుకున్నా మళ్ళీ చేస్తే వాళ్ళు ఏం చెయ్యాలి? భయపడేలా ఏదో చెయ్యాలిగా. చూద్దాం మరి పాలక మండలి కానీ పోలీసుల వ్యవస్థ కానీ ఏ విధంగా మెయిన్ విజిలెన్స్ వాళ్ళు ఏం చర్యలు తీసుకుంటారో చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ.